హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము డిఎస్సిలో భాగంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ బిట్సే, ఆల్ ఆర్ రిపీటెడ్ బిట్సే ఫ్రెండ్స్. ఒకసారి క్వశ్చన్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత ఇంపార్టెంట్ బిట్స్ అనేది. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాము. విద్యా హక్కు చట్టం 2009 ఈనాటి నుండి అమల్లోకి వచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఏప్రిల్ 1, 2010. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది రాజ్యాంగ కల్పన ద్వారా అల్పసంఖ్యాకులు విద్యా సంస్థలను స్థాపించుట కొరకు మరియు నిర్వహించుటకు హక్కు కల్పించబడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 30వ అధికరణం. అన్నీ కూడా 2-3 టైమ్స్ రిపీట్ అయిన బిట్సే ఫ్రెండ్స్. సో తప్పకుండా చూసి నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం విద్యా ప్రణాళికలో కొత్త పాఠ్య విషయాల అంటే సబ్జెక్టులను ఇలా చేర్చవచ్చును. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రస్తుతం ఉన్న విషయాలు నిర్వహిస్తున్న కృత్యాల ద్వారా. ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర సహకారంతో అమలయ్యే పాఠశాల విద్యకు పర్యావరణ సానుకూలత పథకం ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించబడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1988-89. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధనను తమ జీవికకు ఐచ్ఛికగా భావిస్తూ విద్యార్హతలు ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించటం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అన్ని రకాల పాఠశాలలు నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల లాగ్బుక్ను ఈ అంశాలు నమోదు చేయుటకు నిర్వహించాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కాల క్రమానుగతిలో సంఘటనల నమోదు. నెక్స్ట్ క్వశ్చన్. కుర్జువీల్ రీడింగ్ మెషిన్ అనున్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మారుస్తుంది కుర్జువీల్ రీడింగ్ మెషిన్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ఆహ్లాదం సంతృప్తి లేకపోగా భయము ఒత్తిడితో కూడిన అభ్యసనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు డిఎస్సి పడుతుంది కాబట్టి త్వరగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఎగ్జామ్ రాశాక మార్క్స్ చూసుకున్నాక అయ్యో నేను ఇలా ప్రిపేర్ అయితే బాగుండేది, అలా ప్రిపేర్ అయితే బాగుండేది అని అనుకునే బదులు ఇప్పుడే బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. కిషోరి శక్తి యోజన అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కౌమార దశలోని బాలికల సాధికారతకు సంబంధించిన పథకము కిషోర శక్తి యోజన. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల విద్యా ప్రణాళికలో SUPW ఈ క్రింది ప్రతిపాదన ద్వారా ప్రవేశపెట్టబడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. ఆండ్రగోజీ అనే అభ్యసన విధానము ఈ దశ వారికి సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వయోజనులకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయ వృత్తి పర్వతం అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వృత్తి పర్వత నియమావళికి అనుగుణ్యంగా ఉపాధ్యాయుడు నడుచుకొనుట. నెక్స్ట్ క్వశ్చన్. నవోదయ విద్యాలయాల్లో ఈ తరగతి నుండి ప్రవేశం ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 6వ తరగతి నుండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో ఒక దానిని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నొక్కి చెబుతున్నది.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది అనేది నొక్కి చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 1944 నాటి సార్జెంట్ నివేదిక ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక. యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళికపై దృష్టి పెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్. చట్టబద్ధమైన భారత పునరావాస మండలి దీని ఆధీనంలో స్థాపించబడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖపై స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారము శిశు కేంద్రిత విద్యా బోధన అనగా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. విద్యార్థుల అనుభవాలకు అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యతనివ్వడం. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్ఐవి ఎయిడ్స్ను నివారించడంలో భారతదేశంలో భాగస్వామ్యం వహించిన అంతర్జాతీయ సంస్థ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. UNFPA. నెక్స్ట్ క్వశ్చన్. విద్య ప్రస్తుతము ఈ జాబితాలో ఉన్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఉమ్మడి జాబితాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009 ప్రకారము తల్లిదండ్రులు 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల తమ పిల్లలను బడిలో చేర్పించడం అనేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. విధి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్. అలాగే చూడండి, నేర్చుకోండి. మీకు ఇంపార్టెంట్ అనిపించిన నోట్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి.